ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి? సో మనకి ఆప్షన్స్ ఎక్కువయ్యే కొద్దీ అండ్ ఒక పర్టికులర్ బ్రాంచ్కి డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోయి ఉండడంతో చాలా కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ బ్రాంచ్ తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఒక సందిగ్ధత. అండ్ ఇంకొకటి ఏంటంటే కోర్ బ్రాంచెస్ తీసుకుంటే అప్పటికి ఉద్యోగాలు జనరేట్ అవుతాయా లేదా అనేది ఇంకొక భయం. సో దీనికి సంబంధించి ఏ బ్రాంచ్ తీసుకుంటే బెస్ట్ అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉందండి. ఎన్కార్డ్లో వీలైతే ప్రొవైడ్ చేస్తాను చూడండి, లేదంటే డైరెక్ట్ సెర్చ్ చేసైనా చూడండి. బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనే దానిపైన మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి, ఆంధ్ర ఒకటి, తెలంగాణ ఒకటి. సో తెలంగాణ పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే కాస్త కోర్ బ్రాంచెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. బట్ ఇంకా ఆంధ్ర పిల్లలు ఏంటంటే కోర్ బ్రాంచెస్ తీసుకోవాలా, ఎందుకు అంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఉద్యోగం కోసం పక్క రాష్ట్రానికి రావాల్సిందే. అక్కడ వెసులుబాట్లు కానీ ఉద్యోగాలు కానీ కంపేర్ టు తెలంగాణ చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇంకా కోర్ బ్రాంచెస్ తీసుకోవాలా లేదంటే మళ్ళీ ఆ సిఎస్సి బ్రాంచ్నే కంటిన్యూ చేయాలా. సో ఈ డైలమాలో అయితే ఉన్నారు. సో దానికి సంబంధించిన వార్త ఇప్పుడు చూద్దాం, ఓకేనా. మనకి తెలుగులో ఉన్న ప్రధాన దినపత్రికల్లో చాలా వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే ఇది కౌన్సిలింగ్ సీజన్ కాబట్టి వస్తూనే ఉంటాయి అయ్యేదాకా. సో దానికి సంబంధించిన వార్త ఇది. కోరుకోకపోతే ఎలా? సో కోర్ బ్రాంచెస్ని మీరు కోరుకోకపోతే ఎలా? ఓకే, 80% మంది కంప్యూటర్ సైన్సెస్, డేటా సైన్స్ అలాగే దానివైపే మొగ్గు. ఆ కోర్సులు బోధించే అధ్యాపకుల్లో వెంటాడుతున్న నైపుణ్యాల కొరత, సాఫ్ట్వేర్ కొలువులు దక్కక నిరాశ నిస్పృహలు, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్న కోర్ బ్రాంచ్ల వైపు ఆసక్తి చూపని విద్యార్థులు. ఇంజనీరింగ్లో కోర్ బ్రాంచ్లైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. 5 ఏళ్ల క్రితం ఈ బ్రాంచ్లలోని సీట్లు ప్రవేశాల సంఖ్యకు, గత విద్యా సంవత్సరంలోని సీట్లు ప్రవేశాల సంఖ్యకు మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తప్ప తక్కిన ఇంజనీర్లు ఉండరనే భావం విద్యావేత్తల్లో నెలకొంది. సో మీరు ఇది కనుక గమనిస్తే గతంలో మనకి ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉండేవి, కానీ అవి ఇప్పుడు రేర్ బ్రాంచెస్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు సిఎస్సి కాకుండా సిఎస్సికి మీరు ఒక్కొక్క కాలేజీలో ఉన్న సీట్స్ చూడండి. మిగిలిన బ్రాంచెస్తో చూస్తే కొన్ని కాలేజెస్ రెట్టింపు పర్మిషన్ తీసుకొస్తాయి, కొన్ని ఏమో ట్రిపుల్ కూడా తెచ్చుకుంటూ ఉంటాయి. మరి మిగిలిన బ్రాంచెస్ పరిస్థితి ఏంటి? మెకానికల్లో చూస్తే మెకానికల్ ట్రిపుల్ ఈ చూసినా కానీ మనకి ట్రిపుల్ ఈ ఏంటంటే కొంచెం సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో అమ్మాయిలు తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారంటారు, కానీ ట్రిపుల్ ఈలో చాలామంది అమ్మాయిలు ఉంటారు. బట్ మెకానికల్ సివిల్ చూస్తే కనుక చాలా తక్కువ నెంబర్స్లో అమ్మాయిలు ఉంటారు. ఓకే, ఇంకా సివిల్ మెకానికల్లో అబ్బాయిల సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. ట్రిపుల్ ఈ తీసుకుంటున్న వ్యక్తుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. అటు సిఎస్సికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, సిఎస్సితో కంపేర్ చేసుకుంటే ఈసీలో కాస్త తక్కువ మంది అయితే జనాభా ఉంటారు. ఈ 2 బ్రాంచెస్కి తప్ప మిగిలిన బ్రాంచెస్ ఎవ్వరూ సెలెక్ట్ చేసుకోవట్లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే మనకి కొన్ని ట్రెండ్స్ నడుస్తూ ఉంటాయి. ఓకే, గతంలో మీరు ఒక డ్రెస్ స్టైల్ చూడండి. మనం గతంలో మన తాతల దగ్గర నుంచి చూసినా కంపేర్ చేసుకున్నా తాతల డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది, మన ఫాదర్స్ డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది, ఇప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంది. అమ్మాయిలు కూడా అంతే. గతంలో చీరలు వేరు, లేదంటే ఏదైనా కానివ్వండి, మీరు ఏం కంపేర్ చేసుకున్నా ఓకే, ఫుడ్ కంపేర్ చేసుకున్నా ఓకే. గతంలో తాతల టైంలో ఉన్న ఫుడ్ వేరు, మన ఫాదర్స్ టైంలో ఉన్న ఫుడ్ వేరు, మనం తింటున్న ఫుడ్ వేరు కదా. సో అలాగే టెక్నాలజీ వేరు, డెవలప్మెంట్స్ వేరు, ఉద్యోగ అవకాశాలు వేరు. ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయంటే ఖచ్చితంగా భూమి ఎప్పుడూ గుండ్రంగానే తిరుగుతుంది, కాన్స్టెంట్గా ఉండదు. కాబట్టి అవకాశాలు, టెక్నాలజీ ఏం కంపేర్ చేసుకున్నా ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉండవు. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్. మార్పు మాత్రమే మారుతూ ఉంటుంది ఎప్పటికీ. అలాగే ఇది కూడా అంతే, ట్రెండ్ కూడా అంతే. ఇప్పుడు సిఎస్సికి ట్రెండ్ నడుస్తుంది అంటే గత ఒక 50 నుంచి ఒక 20 కూడా కాదు, హార్డ్లీ ఒక 10 ఇయర్స్ నుంచి అనుకోండి, 10 సంవత్సరాల నుంచి మనకి సిఎస్సి అంటున్నారు. గతంలో అనేవారు కాదు, ఇప్పుడు మళ్ళీ ఈసీ అంటున్నారు. సో ఆ ట్రెండ్ అలాగే చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయా లేవా అనేది కాదు, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటే అక్కడ మనం ట్రై చేయాలి. ఓకే, మనకి ఎవరు పిలిచి ఇవ్వరు కదా. ఇప్పుడు అందరూ సిఎస్సి అంటున్నారు. రీసెంట్ డేస్లో ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆ సిఎస్సికి ఉన్న భూమి అంతా బూడిదైపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఆ భూమి ఎవరికి రాబోతుంది అంటే మీ అందరికీ తెలుసు, మన దేశం సర్వీస్ సెక్టార్లో టాప్ ఉంటుంది. ఓకే, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటే మనకి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ మనం అంతా కూడా ఆధారపడుతున్నాం. సో మీరు ఏది చెక్ చేసుకున్నా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా ఇలా కనిపిస్తాయి. కానీ చాలా రేర్గా మన ఇంట్లో ఉన్న వస్తువులు చూసుకోండి, మేడ్ ఇన్ ఇండియా అని ఎన్నున్నాయి. అవి మనకి అసలు అంటే అసెంబుల్ చేసుకుంటున్నామో డైరెక్ట్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నామో కూడా చూడండి. సో మనకి 1-2 సంవత్సరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కనుక మన దేశం
ఇంచుమించుగా అంటే పెరుగుతూ ఉంటాయి, టాప్ అని అక్కర్లేదు, కనీసం మన వస్తువులు మనం తయారు చేసుకునే స్థితికి వస్తే మిగిలిన కోర్ బ్రాంచెస్ అన్నిటికీ కూడా చాలా డిమాండ్ పెరుగుతుంది, విపరీతంగా ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. ఓకేనా, ఇప్పుడు చాలామంది బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఆలోచించండి. ఓకేనా, కంప్యూటర్ సైన్సెస్ అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వారు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో సాఫ్ట్వేర్ కొలువులు దక్కక చతికిల పడుతున్నారు. ఏపీ ఈసెట్లో అర్హత సాధించిన వారిలో 80% మంది సిఎస్సి, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ తదితర కోర్ బ్రాంచీల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఈసీఈ మినహా మిగిలిన కోర్ బ్రాంచ్ విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంటుంది. అసలు ఎంత ఉన్నారు స్కిల్డ్ ఉద్యోగులు, ఎంత శాతం ఉన్నాయి, ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇంజనీరింగ్లో ప్రతి 100 సీట్లలో 80% మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్సెస్ వాటి అనుబంధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కొలువులు తగ్గుముఖం పట్టడంతో 8% మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన వారు కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తక్కువ జీతంతో వచ్చే కొలువులు దక్కుతున్నా గణనీయమైన ప్యాకేజీ కావాలన్న ఆశతో అవకాశాలను వదులుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోడింగ్ లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతపై సాధికారత లేకపోవడంతో ఉపాధి అవకాశాలకు దూరం చేస్తున్నాయి. బీటెక్ అనంతరం 3-4 సంవత్సరాల సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. 4 సంవత్సరాల అనంతరం ఉద్యోగానికి దరఖాస్తు చేసే ఈ మధ్య కాలానికి ఉద్యోగం చేసినట్లు సర్వీస్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుభవం ఉందని చెబితే అందుకు తగ్గట్టు నైపుణ్యాలు లేనందున 2-3 నెలలకే ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కోర్సుల్లో బీటెక్ పూర్తి చేసినా ఫలితం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటండి అంటే, మనం ఏదైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతామో, ఇప్పుడు మీకు క్లారిటీగా ఉన్నారు సిఎస్సి బ్రాంచే తీసుకోవాలి లేదంటే ఈసీఈ బ్రాంచ్ తీసుకోవాలి. ఏ బ్రాంచ్ తీసుకున్నా ఫైనల్గా మనకి స్కిల్స్ లేకపోతే మనకి ప్లేస్మెంట్స్లో మనకి వచ్చే ఉద్యోగాల సంఖ్య 0. ఓకేనా, ఫస్ట్ 1 నుంచి 4 వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే కోర్ బ్రాంచ్లు తీసుకున్నా కానీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు గేట్ రాసే విద్యార్థులు కొంతమంది ఎంటెక్ చేయాలనుకుంటారు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మరికొంతమంది ఐఏఎస్ కూడా రాస్తూ ఉంటారు కదా. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. జాబా ఏంటి, ప్యాకేజ్ ఎంత, సో దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి ఒక్కసారి రాసుకోండి. సో 1 నుంచి టార్గెటెడ్గా చదవండి. అంత అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మీరు బయటకు వచ్చి ఖాళీగా ఉండడానికంటే బదులు ప్రతిరోజు 1 గంట ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి పెట్టారనుకోండి, మీరు ఆ 4 సంవత్సరాలు హాయిగా ప్రశాంతంగా చదువుకోగలుగుతారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకురా ఇంకా జాబ్ రాలేదా ఇలాంటి మాటలు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, సొంతంగా కూడా మీరు అప్పుడు క్లాసులు చెప్పుకోవచ్చు. కోడింగ్ నేర్చుకుంటే మీరు 4 సంవత్సరాలు నేర్చుకుంటే ఎక్స్పీరియన్స్డ్ అవుతారు కదా. మారుమూల ప్రాంతాల్లో కూడా కోర్సులు అందుతున్నాయి. ఓకేనా, యూట్యూబ్లో 1000 రూపాయలు 2000 పే చేసినా 1200 పే చేసినా కానీ మీకు కోర్సెస్ ఇంటి వరకు చేరుకుంటున్నాయి. కాబట్టి ఎక్కడో దూరంగా ఉన్నాను, ఆంధ్రాలో ఉన్నాను, ఇక్కడ వరకు రాలేను అని సాకులు వెతుక్కోకుండా 1 నుంచి టార్గెటెడ్గా చదవండి. ఓకే, బీటెక్ 2, 3, 4 సంవత్సరాల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరి. కంప్యూటర్ సైన్సెస్, ఐటీ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యం గల అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ వంటి ఐటీ ఆధారిత కోర్సులకు ఎంటెక్, పిహెచ్డి పూర్తి చేసిన అధ్యాపకులు లేరు. ఏఐసిటిఈ మాత్రం స్వయం 20 కోర్సులు పూర్తి చేసిన వారు సిఎస్సి వాటి ఆధారిత కోర్సుల్లో అధ్యాపకులుగా ఉండొచ్చని నిర్దేశించింది. ఈ కోర్సులు చేసి అధ్యాపకులుగా చలామణి అవుతున్నారు. ఫలితంగా ఈ కోర్సుల విద్యార్థులకు తగిన శిక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు అధికంగా కంప్యూటర్ సైన్సెస్ అలాగే ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నా అందుకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో నైపుణ్యాల కొరత వేధిస్తోంది. సాఫ్ట్వేర్ కోర్సులకు వెళ్లే అభ్యర్థులను నిమిషాల వ్యవధిలోనే కొత్త కోడ్ రాయాలని బహుళ జాతి కంపెనీలు నిర్దేశించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. దీంతో సదరు అభ్యర్థులు నైపుణ్యాల లేమి కారణంగా ఇంటర్వ్యూల్లో విఫలమవుతున్నారు. సో చూసారా, మనం కాలేజ్లో ప్లేస్మెంట్స్కి వచ్చే చాలా కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఏ బ్రాంచ్ అయినా కానీ, సో మనకి ఇంటర్వ్యూకి అన్ని బ్రాంచెస్ని అలౌ చేస్తారండి. ఇప్పుడు అది ఓన్లీ సిఎస్సి బేస్డ్ కంపెనీ అయినా కానీ, అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అయినా కానీ, మెకానికల్ వాళ్ళు కూడా మనం అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 2 రకాల విద్యార్థులు ఉంటారు. ఒకటి సిఎస్సి చేసి
స్కిల్స్ నేర్చుకుని వెళ్ళే విద్యార్థులు. ఇంకొకరు ఏంటంటే నాకు ఈ బ్రాంచ్ అంటే ఇష్టం, ఈ బ్రాంచ్లో బీటెక్ చేసిన తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే 1-1 నుంచి టార్గెటెడ్గా చదివితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు అంటే చాలా కంపెనీస్ ఏంటంటే ఐటీ బేస్డ్తోనే వర్క్ చేస్తాయి. వాళ్ళ ఇంటర్వ్యూకి అన్ని బ్రాంచెస్ని కూడా అలౌ చేస్తారు, ఈవెన్ మెకానికల్ సివిల్ని కూడా అలౌ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వాళ్ళ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యేటట్టు స్కిల్స్ కనుక మీ దగ్గర ఉంటే మీకు అక్కడ జాబ్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ బయటకు వచ్చి సాఫ్ట్వేర్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేర్చుకుని ఇప్పుడు నేను చెప్పినట్టు 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు మీకు అప్పుడు. ఓకేనా? ఇవన్నీ అసలు పట్టించుకోరు మీరు, నాకు తెలుసు. కానీ ఒకసారి ఆలోచించండి, 4 సంవత్సరాలు అయిన తర్వాత ఖాళీగా కూర్చోవడం కంటే రోజుకు 1 గంటో అరగంటో స్కిల్స్ నేర్చుకోవడం, కోడింగ్ రాసుకోవడం, ఇవన్నీ చేస్తే మీరు జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే? కాబట్టి కేవలం సిఎస్సి వైపే వెళ్తాను ఇలా ఆలోచించకుండా కోర్ బ్రాంచెస్ గురించి కూడా ఆలోచించండి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.